హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. నిన్న మే 28వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతినైతే అందరూ జరుపుకోవడం జరిగిందండి. తెలుగు ప్రజలు ఎక్కడున్నా దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా అందరూ కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే జరుపుకోవడం జరిగింది. అయితే విశేషం ఏంటంటే నిన్నటి రోజున తెలంగాణలో మైత్రివనం సర్కిల్ ఏదైతే ఉంటుందో అమీర్పేట దగ్గర అక్కడ 13 అడుగుల నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ అయితే చేశారండి. మనం చాలా సినిమాలో చూస్తుంటాం, ఆడు మగాడ్రా బుజ్జి అని అంటారు చూసారా. సో నిన్న రేవంత్ రెడ్డి గారిని చూసేసరికి ఆడు మగాడ్రా బుజ్జి అని ఖచ్చితంగా అని తీరాల్సిందే అని నిన్నటి రోజున జరిగిన కార్యక్రమం అయితే చెప్తుందండి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఆ రోజు ఉన్నటువంటి చర్యలు మూలంగానే ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టడం జరిగింది. సీఎంలను మార్చడం, తెలుగు వారిని అవమానించడం, ఇటువంటి చాలా రకాలైనటువంటి అవమానాలు పొందారు కాబట్టి ఆ రోజున పార్టీ పెట్టి ప్రజలకు ఉపయోగపడాలని ఎన్టీఆర్ గారు అయితే పార్టీని స్థాపించారు. సో ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా తెలిసిన హిస్టరీయే. సో నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని పెట్టడంలో కరుడుగట్టినటువంటి కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా చాలా విమర్శలే వచ్చాయని ఇంటర్నల్గా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అనే ఆయన ఒక తెలుగుదేశం పార్టీ, ఒక వేరే పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడిగా అక్కడ రాజకీయంగా చూస్తే అలా చూస్తారు. ఇంకొక కోణంలో చూస్తే ఒక మహానటుడిగా కూడా ఆయన చూడొచ్చు, మహానాయకుడిగా కూడా ఆయన చూడొచ్చు. ఎందుకంటే ఒక నాయకుడు అనేసరికి కేవలం ఒక పార్టీకి మాత్రమే చెందినవాడి కింద ఉండరు. ఆ నాయకుడు ఎటువంటి మంచి పనులు చేశాడు, ఆ రాష్ట్రానికి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎటువంటి మంచి పనులు చేశాడు అనేది కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి వస్తుంది. సో నిన్న సాయంత్రం వరకు కూడా ఈ రకమైనటువంటి నెగిటివ్ టాక్స్ వస్తూనే ఉన్నాయి. ఒక్కసారిగా ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు విగ్రహాన్ని ఆవిష్కరించారో రేవంత్ రెడ్డి గారు తన యొక్క స్పీచ్లో అంబేద్కర్ గారిని, ఇందిరాగాంధీని, అలాగే ఎన్టీఆర్ గారిని దేశ రాజకీయ చరిత్రలో ఒక 3 అధ్యాయాలు తీసుకుంటే వీరి ముగ్గురి కూడా సువర్ణ అధ్యాయాలతో లిఖించబడతాయని చెప్పి ఆయన చెప్పడం, వారు చేసిన కృషిని ఎవరైతే అంబేద్కర్ గారు ఉన్నారో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణ రాజ్యాంగం రచించడంలో ఆయన తీసుకొచ్చినటువంటి హక్కుల్ని ఇవన్నిటిని చెబుతూనే ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో ప్రపంచ దేశాలను కేవలం ఇండియాలో మాత్రమే ఒక పవర్ఫుల్ నాయకురాలుగా కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఎక్కడా జడవకుండా ఆనాటి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లోనే ఉండి ఏదైనా కానీ ఒక డేరింగ్ ఉమెన్, ఒక ఐరన్ ఉమెన్ కింద అయితే ఆవిడ నిలబడిన విధానాన్ని అన్నిటిని కూడా ఆయన చెప్తూ అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ గారి గురించి చెప్పినప్పుడు మాత్రం అయితే ఇప్పటివరకు తెలుగుదేశం నాయకులు కూడా బహుశా చెప్పుండరేమో ఆయన గురించి అంత గొప్పగా. ఎన్టీఆర్ వీరుడు, సూర్యుడు, మహానాయకుడు, కథానాయకుడు ఇవి మాత్రమే మనం ఒక బిరుదులతో ఉన్నటువంటి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం వారు కూడా మనం వ్యవస్థాపక నాయకుడి గురించి ఇలా కదా మనం మాట్లాడాల్సింది అని ఖచ్చితంగా అనుకుని ఉంటారని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన చెప్పిన విధానం కూడా చాలా ఆకర్షించిందండి. అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ని కానీ, ఆంధ్ర పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అమీర్పేట్, జూబ్లీహిల్స్ అటు సైడ్ మనకి జేఎన్టీయూ వరకు కూడా. సో వీళ్ళందరినీ మెప్పించే విధంగా ఎందుకంటే మనకు ఆంధ్ర వ్యక్తి కదా ఎన్టీ రామారావు అంటే, ఆంధ్ర వ్యక్తి కాదండి. ఎన్టీఆర్ అనే ఆయన తెలుగువారు ఎక్కడున్నా కూడా తెలుగువారు అందరికీ కూడా ఆరాధ్య దైవం కింద పూజిస్తూ ఉంటారు. సో ఆయన చెప్పిన విధానాన్ని మనం చూసుకుంటే ఒక తుమ్మల, ఒక మండవ, ఒక దేవేంద్ర గౌడ్, ఒక కడియం శ్రీహరి ఇటువంటి నాయకుల్ని తయారు చేశారు ఎన్టీఆర్ గారు అని చెప్పి, అలాగే ఇందిరాగాంధీ గారు ఎలాగైతే దేశానికి సంబంధించినటువంటి పివి నరసింహరావు గారిని కానీ మిగతా వ్యక్తులను ఎలా తయారు చేశారో, ఒక మంచి నాయకుల కింద, ఒక మంచి లీడర్ల కింద ఎలా తయారు చేశారో అదే కోణంలో ఎన్టీఆర్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారిని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఇటువంటి మంచి నాయకుల్ని ఎన్టీఆర్ గారు స్కూల్ నుంచే రావడం జరిగిందని ఆయన పోల్చి చెప్పిన విధానం చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడితే నిజంగానే ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ అంటే అంత వ్యతిరేక భావం ఉండుంటే, కేవలం పార్టీ మీదే వ్యతిరేకం ఉండుంటే ఆ రోజు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబడినప్పుడు అక్కడ పోటీ పెట్టకుండా మన తెలుగువారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. కానీ మనం దాన్ని స్వాగతిద్దాం, ఆయనకి పోటీ లేకుండా ఉందామని చెప్పినటువంటి ఆ శ్రోద్ధమైన భావం ఏదైతే ఉందో అటువంటి బ్రాడ్ మైండెడ్ వ్యక్తిత్వం గల వ్యక్తి, విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. సో అదే కోణంలో ఈరోజు మనం ఇక్కడ ఎందుకు అటువంటి వ్యక్తిని మనం విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టకూడదు? ఏంటి ఇందులో తప్పు? ఆయన చేసిన
తెలంగాణలోనే పుట్టింది ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే తెలంగాణలో ఒక విముక్తిని తీసుకొచ్చింది ఎవరనంటే ఎన్టీఆర్ గారని చెప్పాలి. సో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మెన్షన్ చేశారు. పటేల్ పట్వారీ వ్యవస్థ కానీ, మున్సిపులు కర్నాలు వ్యవస్థలను కానీ వాళ్ళ చేతుల్లో పెట్టుకుని అరాచకమైన పాలనని, భూములు దోచుకోవడాన్ని, ఇటువంటి అన్నిటిని కూడా ఎన్టీఆర్ గారు రద్దు చేశారు. ఓల్డ్ సిటీలో గొడవలు కానీ ఎన్నాటిని కూడా కంట్రోల్ చేసి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, ప్రశాంతమైన జీవన విధానానికి ఈరోజు కారణమయ్యారు ఎన్టీఆర్ గారు అని చెప్పిన విధానం కానీ, అలాగే ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ గృహాలు కానీ లేదంటే వేరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పక్కా ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అవి మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ గారే స్టార్ట్ చేశారని చెప్పడం, అదే పార్టీకి చెందిన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉచిత విద్యుత్తుని ఇచ్చారో ఈ ఉచిత విద్యుత్కి మూల బిందువు 50 రూపాయలకే హార్స్ పవర్ కరెంట్ ఇచ్చారు ఆ రోజు ఎన్టీఆర్ గారు. సో అటువంటివన్నీ కూడా క్రోడీకరిస్తూ ఆయన ఇవన్నీ పోలికలుగా చూపిస్తూ ఇప్పుడున్నటువంటి సంస్కరణలకు కానీ ఇప్పుడున్నటువంటి కార్యక్రమాలకు కానీ బెనిఫిట్స్ ఏవైతే ప్రజలు పొందుతున్నారో సామాజిక కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నిటికి మూలం ఆద్యం ఎన్టీఆర్ గారు అని ఆయన చెప్తూ అటువంటి వ్యక్తిని మనం ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించకూడదు, ఆ విగ్రహాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి కలగాలి. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి ఆయన ఒక మహానాయకుడై, ఒక కథానాయకుడై, మహానాయకుడై ఈరోజు వెండి తెరపై కానీ అలాగే రాజకీయ రంగంలో కానీ తిరుగులేని నాయకుడిగా, అవినీతి లేని నాయకుడిగా విరాజిల్లారని చెప్పి చెప్పడం రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక మెట్టు పైకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆయన చంద్రబాబు నాయుడు గారిని అలాగే మోడీ గారు వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ఆయన ప్రధానిగా మనం గౌరవించాలని చెప్పి ఆయన మీటింగులకు కూడా ఈయన అటెండ్ అవ్వడం, ఇటువంటి అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఒక న్యూట్రల్ పర్సన్, ఒక ముఖ్యమంత్రి అయ్యే వరకునో లేదా ఎలక్షన్ వరకునే రాజకీయం చేయాలి తప్ప ఆ తర్వాత మనకు ఉన్నటువంటి పదవిలో మనం ఒక హుందాగా నడుచుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే నిన్నటి రోజున పూర్తిగా నిరూపించారని చెప్పాలి. ముక్కు మీద ఎవరైతే కాంగ్రెస్ వ్యక్తులు ఉన్నాయి, బీజేపీ లేదంటే బీఆర్ఎస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా నిన్న ఆయన ప్రసంగం ఆద్యంతం కొనసాగింది. అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని ఆయన ఆహ్వానించి అక్కడ వారికి స్టేజ్ మీద సముచిత గౌరవం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెప్పాలి ఆడు మొగాడ్ర బుజ్జి అనే. ఎందుకంటే ఇవన్నీ చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన చెప్పిన విధానం కానీ ఆయనకు ఉన్నటువంటి పెద్దల పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం కానీ, ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు కేబీఆర్ పార్క్ అని అలా మిగతా మంత్రులు పాత పివి నరసింహారావు గారి పేర్ల మీద కానీ ఇలా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యమంత్రులు పేర్లను కూడా ఆయన పార్కులకి, వివిధ ప్లేసులకి, ఆడిటోరియంస్కి ఇలాంటి వాటికి పెట్టడం జరిగింది. సో కీర్తిశేషులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గౌరవించుకోవడం, వాళ్ళు చేసిన పని మనం గతంలో పార్టీ ఏదైనా అవ్వచ్చు ప్రజలకు ఎంత మేలు చేశారనేది మాత్రమే మనం చూడాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధానం కానీ చాలా బాగుందనే చెప్పాలి. సో హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి గారని ఖచ్చితంగా అందరం కూడా అనాల్సిందే. సో అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందా, నిలబడుతుందా, లేదా ఆ ఓట్లు ఈయన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఓటు అనేది ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు వేస్తారు, ఎవరికి నచ్చిన నాయకుడికి వాళ్ళు వేస్తారు. రేపొద్దున తెలుగుదేశం పార్టీ అక్కడ నిలబడితే వాళ్ళకే ఓటేయచ్చు, లేదంటే అక్కడ అంత యాక్టివ్గా లేదు, అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, మన ఓటుని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కాంగ్రెస్కి కూడా వేయచ్చు. సో రకరకాల కోణాలు ఉంటాయి. అది ఇంకా నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఇంకా టైం ఉంది కాబట్టి అది ఇంకా 2 ఇయర్లీ అవుతుంది. ఈరోజు ఓపెన్ చేసినటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కొన్ని రోజుల్లో ఓపెనింగ్ కానీ ఈ స్పీచ్ని కానీ మర్చిపోవచ్చు, కానీ ఎన్టీఆర్ గారి విగ్రహం అక్కడ శాశ్వతంగా ఉంటుంది. ఎన్టీఆర్ గారు ప్రతి తెలుగువాడి గుండెలో శాశ్వతంగా ఉంటారు. సో వన్స్ అగైన్ ఆడు మగాడ్రా బుజ్జి అన్నదానికి సరైన నిర్వచనం రేవంత్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని చేసిన రేవంత్ రెడ్డి గారిని కూడా అభినందించాలి ఖచ్చితంగా. సో ఇది ఫ్రెండ్స్, మీకేమనిపించింది అమీర్పేట్ సర్కిల్లో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టడాన్ని పై మీ ఉద్దేశం ఏంటి? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.